హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టిన కేజీ చేప ముక్కలు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. పాన్ తీసుకుని అందులో 8 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల వేపించనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లైట్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేస్తారేమో, ఆయిల్ వేయకుండా లైట్ ఫ్రై చేసుకుని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. నేను కాస్త ఎక్కువ పొడే చేశాను, ఎందుకంటే ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 కప్పుడు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పొడవుగా చీరుకుని పెట్టిన పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి బాగా వేగాక మ్యారినేట్ చేసి పెట్టిన చేప ముక్కల్ని వేసి ఒకసారి తిప్పాలి. చేపల వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే బ్రెయిన్ ఇంకా బాడీ ఫంక్షన్కి చాలా అవసరం. అలాగే హై క్వాలిటీ ప్రోటీన్, అయోడిన్, విటమిన్స్ ఇంకా మినరల్స్ కూడా ఉన్నాయి. నాలుగు కప్పుల నీళ్ళల్లో 2 లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకోవాలి. ఆ పులుసుని ఈ చేప ముక్కల్లో వేసుకోవాలి. పులుసు వేశాక ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి కలపాలి. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయాలి. తర్వాత మూత తీసి గ్రైండ్ చేసి పెట్టిన పౌడర్ ఏదైతే ఉందో అది 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఆ పౌడరే మనకి నెల్లూరు చేపల పులుసులో ఆ ఫ్లేవర్ అన్నది తీసుకొస్తుంది. కొద్దిగా కొత్తిమీర వేసి గ్రేవీ దగ్గరగా అవ్వే వరకు ఉంచి దింపేయాలి. అంతే, నెల్లూరు చేపల పులుసు రెడీ. Like, comment, share and please do subscribe for more videos. Thank you.